హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను ఈ K&N ఎయిర్ ఫిల్టర్ని ఎలా క్లీన్ చేయాలి, ఎలా రీఆయిల్ చేయాలి చూపిస్తాను. ఎందుకంటే ఇది నేను దగ్గర 1 ఇయర్ మోర్ దెన్ 9,000+ కిలోమీటర్స్ వాడాను. దీన్ని ఇప్పుడు వచ్చి క్లీన్ చేయలేదు. సో దీని క్లీనింగ్ ఎలా చేయాలి, ఏం ఉండాలి అనేది నేను చెప్తాను. ఫాలో అవ్వండి. ఈలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. సో చూసారు కదా, నేనైతే ఎంగేజ్ పవర్ పార్ట్స్ నుండి ఈ రీఛార్జ్ కిట్ తీసుకున్నాను. క్లీన్ అండ్ రీఛార్జ్ కిట్. ఇది వచ్చేసి 700, బట్ షిప్పింగ్ ఛార్జెస్తో 900 అయింది. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే చూసారు కదా, ఎయిర్ ఫిల్టర్ రీఛార్జ్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, వాషింగ్ లిక్విడ్. సో ఫస్ట్ అయితే ఈ వాషింగ్ లిక్విడ్తో వాష్ చేసి తర్వాత ఈ రెడ్ కలర్లో ఈ ఆయిల్ ఉంది కదా రీఛార్జ్, ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. సో దాంతో ఈ ఎయిర్ ఫిల్టర్ సర్వీస్ అయిపోతుంది, అంటే దీని సర్వీస్ కంప్లీట్ అవుతుంది. సో ఇవి ఆయిల్ బేస్డ్ ఫిల్టర్స్. నానో ఫైబర్ డ్రై ఫిల్టర్స్ కూడా ఉంటాయి, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఓవర్ ది రీసెర్చెస్ ఏం తెలియదంటే డ్రై ఫిల్టర్స్ కన్నా దీస్ ఆయిల్ ఫిల్టర్స్ అబ్జర్వ్ మోర్ డస్ట్ పార్టికల్స్. సో ఆల్వేస్ ప్రిఫర్ టు యూజ్ దిస్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్. సో ఒక ట్రే తీసుకోండి. ఒక ట్రే తీసుకొని ఆయిల్ ఫిల్టర్ ఉంది కదా, లోపటంతా చూడండి ఎంత డస్ట్ ఉందో. మేబీ ఇది మీకు కనబడకపోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తారంటే తీసుకొని వాటర్లో డిప్ చేయండి. సో చెప్పాను కదా ముందు వీడియోలో, ముందు షార్ట్లో అలా. సో ఇది అనేది కాటన్ బేస్డ్ అనమాట. సో ఇలా డిప్ చేశాక సో ఇలా ట్రే తీసుకోండి. ట్రేలో పెట్టేసి ఫస్ట్ వాటర్తో క్లీన్ చేశాను లైట్గా. సో ఇది ఉంది కదా, ఈ లిక్విడ్ని తీసుకొని సో లోపట బయట కొంచెం వేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. దీన్ని 5 మినిట్స్ ఎందుకు వదిలేయమన్నానంటే దీనిలో ఉన్న డెర్బరీస్ అవి లైట్గా కిందకి సెటిల్ అవుతాయి. సో తర్వాత కోల్డ్ టూత్ బ్రష్ చేసుకొని లైట్గా, చూసారు కదా ఎలా పడుతుందో, కనబడుతుందా? 1 సెకండ్. చూసారు కదా ఎంత డస్ట్ వస్తుందో ఎయిర్ ఫిల్టర్ నుండి, అలా ఉంటుంది. సో ఇలాగ ఒక 5 మినిట్స్ వదిలేస్తే నీట్గా అదే బయటికి వాష్ అవుట్ అయిపోద్ది అంతా. సో జస్ట్ ఏదైనా రన్నింగ్ ఫోర్స్ వాటర్ దగ్గర కాకుండా రన్నింగ్ పైప్ ఉంటుంది కదా మామూలు ట్యాప్ మీ ఇంట్లో, ఆ ట్యాప్ దగ్గర జస్ట్ ఫ్లో అవుతున్నప్పుడు ఇలా పడితే సరిపోద్ది. చూసారు కదా ఇందులో నుంచి అంత వస్తుందో. నీడెడ్ కొంచెం లిక్విడ్ వేసుకోండి, నేను తక్కువ రేటే కదా, పర్లేదు. మరి హార్డ్ బ్రష్లతో గట్ట ఏం చేయవసరం లేదు, జస్ట్ లైట్గా ఇలాగ ఏదో మీద ఉన్న డేర్ బేస్ గట్ట పోవడానికి. సో ఇలా చేశాక ఈ ఫిల్టర్స్కి మీరు హై ప్రెషర్ వాష్ గట్ట వాడకూడదు. హై ప్రెషర్ వాష్ వాడితే ఏమవుతుందంటే లోపల ఫ్యాబ్రిక్ దెబ్బతింటుంది. సో ఆటోమేటిక్గా ఫ్యాబ్రిక్ స్ట్రెచ్ అయిపోతే ఆటోమేటిక్గా డస్ట్ పార్టికల్స్ మీ ఇంజన్లో క్యారీ అయిపోతాయి. సో అందుకే ఇప్పుడు అలా చేయకండి. సో చెప్పాను కదా, ఎక్కువ ఫ్లో పట్టకండి. జస్ట్ ట్యాప్ వాటర్ ఇది ఉంది కదా, సో జస్ట్ మీరు ఇలాగా ట్యాప్ వాటర్ స్లోగా ప్రెషర్ చేస్తే చాలు. సో మీకు చూసారు కదా, దిస్ ఈజ్ ది డస్ట్ కలెక్టెడ్ ఫ్రమ్ ది ఎయిర్ ఫిల్టర్. See, this is why you need to use a proper air filter. See, all the dirt from this, all the 9,000 kilometers have stored in this filter, and this is the amount of dirt particles. So always use a better air filters. If you have put it with the స్టాక్ ఫిల్టర్ కూడా మంచిదే. స్టాక్ ఫిల్టర్ నేనేం చెడ్డది పనిచేయదని కాదు, పర్ఫార్మెన్స్ కావాలి అనుకున్నప్పుడు డబ్బులు పోయినా మంచి పర్ఫార్మెన్స్ మోడ్ చేయించుకోండి.
చూసారు కదా, ఇది స్టార్టింగ్లో ఎంత బ్లాక్గా ఉండేదో మొత్తం ఫిల్టర్ కలర్ అంతా మారిపోయింది. బట్ ఇది ఇప్పుడు మీరు ఇది ఎంతసేపు అయితే అంతసేపు మీరు ఎండబెట్టాలి. మీరు అనుకుంటారు బ్లో డ్రైయర్ గట్టా వాడొచ్చాను, బట్ ఇప్పుడు బ్లో డ్రైయర్ కానీ ఫోర్స్ డ్రై ఎప్పుడు చేయకూడదు. దాని అంతటా అది న్యాచురల్గా ఆరాలి. లైక్ ఎండలో పెట్టేస్తే సరిపోద్ది, చిన్న పేపర్ మీద పెట్టేసి ఎండలో పెట్టేస్తే ఆరిపోద్ది. సో ఇవ్వండి, ఎండలో లెట్ ఇట్ డ్రై ఇట్స్ ఇలా ఎండలో ఎండబెట్టాలి. దాని అంతటా అదే ఆరుతుంది కాటన్. సో ముందు చెప్పాను కదా, చూడండి కరెక్ట్గా లిక్విడ్ ఇలా వస్తుంది, ఇలా స్ట్రైట్ లైన్లో అలాగా ఒక్కొక్క దానికి. కొంచెం పేషెన్స్తో కూడుకొని పని, బట్ తప్పదు. ఇలాగా నెమ్మదిగా ఒక్కొక్క దానికి జస్ట్ మీద ఆయిలింగ్ చేసుకుని వెళ్ళాం కదా. స్లోగా కలర్ అనేది రెడ్గా అయిపోతుంది. సో మళ్ళీ దీని కలర్ దీనికి వస్తుంది. సో ఇలానే యాస్టీస్ చేసి ఒక 15 minutes వదిలేసి మీరు మీ బండిలో ఇన్స్టాల్ చేసుకోండి.